టీపీసీసీ చీఫ్ ఎవరిని వరించనుంది? రేసులో చాలా మంది ఆశావాహులు ఉన్నా రేవంత్ అనుగ్రహం ఉన్నవారే ఆ ఛాన్స్ దక్కించుకోబోతున్నారా? అధిష్టానం కూడా అందుకు సుముఖంగా ఉందా? వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్ పైన అంత పట్టు సాధించింది రేవంతేనా? ఇంతకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతుంది ఎవరు? తెలంగాణలో తదుపరి పీసీసీ చీఫ్ ఎవరు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం, పైగా పదవీ కాలం కూడా ముగియడంతో ఆయన స్థానంలో ఎవరు వస్తారు అనేది అంతు చిక్కడం లేదు. అయితే సీనియర్లు జీవన్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రేసులో ఉన్నారు. వాస్తవానికి ఈ ముగ్గురు ఇప్పుడు ఎలాంటి పదవుల్లో లేరు. ఎమ్మెల్సీలుగా జీవన్ రెడ్డి, మహేష్ గౌడ్ ఉండగా మధుయాష్కి మాత్రం ఏ పదవి లేదు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరికి ఈ పదవి వరిస్తుంది అని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ కట్టబెట్టిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంచుమించు జీరోతో మొదలై అధికారం దక్కించుకునే వరకు వెళ్ళింది. రేవంత్ మాట తీరు, నాటి ప్రభుత్వంపై కోట్లాటలు, మొండితనం, యూత్ మాస్ ఫాలోయింగ్ ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి. దీంతో ఆయన పీసీసీ నుంచి సీఎం కాగలిగారు. 2021 జూన్ 27న పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రేవంత్ పదవీ కాలం జూన్ 27న ముగిసింది. దీంతో నూతన పీసీసీ నియామకంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి ఎవరికి ఈ పదవి ఇస్తే న్యాయం చేయగలరు, సమర్థవంతమైన నాయకుడు ఎవరు అని చర్చించారు. దీంతో పాటు సామాజిక సమీకరణాలు, సీనియారిటీ కూడా చూసి అన్నీ సరిగ్గా ఉన్న నేతను పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేయనుంది. అయితే రేవంత్ సూచించిన వారి పేరును అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. పీసీసీ చీఫ్ కోసం కొందరు రాహుల్ గాంధీతో, ఇంకొందరు ప్రియాంక గాంధీతో, మరికొందరు కేసీ వేణుగోపాల్, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ద్వారా పైరవీలు మొదలుపెట్టారు. అయితే ఈ పదవి ఎవరిని వరిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. అయితే చాలామంది ఆశావహులు ఉన్నా ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మాత్రం జీవన్ రెడ్డి, మధుయాష్కి, మహేష్ కుమార్ గౌడ్. ఈ ముగ్గురిలో పదవి ఎవరికి దక్కనుందని అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరి పార్టీ బాధ్యతలను బీసీలకు ఇస్తారా, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అప్పగిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. కొందరు మంత్రులు పీసీసీ పోస్టు కోసం ట్రై చేస్తుండగా జోడు పదవులు లేవని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభిప్రాయాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సీఎం రేవంత్కు అంతటి ప్రాధాన్యత ఇస్తారా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది. 2004లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఆ పదవి కోసం చాలా మంది వైఎస్ఆర్ వ్యతిరేకులు ప్రయత్నించినా చివరికి వైఎస్ఆర్ సూచన మేరకు అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కె కేశవరావును పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ అభిప్రాయాలను గౌరవిస్తుందా, ఆయన సూచించిన నేతకు పదవి ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.
రేవంత్ రెడ్డి మనిషికి పీసీసీ చీఫ్ గనక ఇస్తే పార్టీ మొత్తం రేవంత్ అండర్లోకి వెళ్లిపోతుందని వన్ మ్యాన్ షో అవుతుందని కొంతమంది అంటుంటే మరికొందరు మాత్రం రేవంత్ వ్యతిరేక వర్గానికి పీసీసీ కట్టబెడితే అసలుకే ఎసరొచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు. ఒకవేళ సీఎంతో పొసగని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే నిత్యం ఇరువురి మధ్య విభేదాలు, అసమ్మతి ఏర్పడి చికాకులు, పంచాయతీలు తలెత్తి పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ఇంకోవైపు బీజేపీ ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రాల్లో చక్రం తిప్పి ఆ పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూలగొట్టేందుకు కాచుకుని ఉందని చెబుతున్నారు. కాబట్టి రేవంత్ సూచించిన నేతకే పీసీసీ అప్పజెప్తే అప్పుడు సీఎం పీసీసీ మధ్య మంచి రిలేషన్ ఉంటుందని, పార్టీకి ఇబ్బంది ఉండదని అధిష్టానం భావిస్తోందని మరికొందరు అంటున్నారు. రేవంత్కి మొత్తం పెత్తనం అప్పజెప్పి చెప్పేందుకు అధిష్టానం కూడా సుముఖంగా ఉందని మరికొందరు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆ రోజుల్లో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పార్టీ అంటే వైఎస్ అంటే కాంగ్రెస్ అన్నట్టుగా అప్పట్లో మొత్తం పెత్తనమంతా వైఎస్ అండర్లోకి వెళ్లిపోయిందని, ఇప్పుడు కూడా రేవంత్కి అలాగే పెత్తనమిస్తే పార్టీ అధిష్టానం కంట్రోల్ నుంచి కూడా తప్పిపోతుందని ఇంకొందరు చెబుతున్నారు. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. పీసీసీ చీఫ్ అంటే పార్టీని ఏకతాటిపై నడపగలిగే సత్తా ఉండాలి. అసలే అంతర్గత కుమ్ములాటలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీని డీల్ చేయాలంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రత్యర్థి పార్టీలను చావు దెబ్బ కొట్టే వ్యూహం ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సొంత పార్టీలోనే నేతలను, కార్యకర్తలను నిత్యం కనిపెట్టుకొని ఉండాలి. రేవంత్ రెడ్డి లాంటి సత్తా ఉన్న నేత అయితేనే మరోమారు పార్టీకి ఆదరణ దక్కే అవకాశం ఉంటుంది. మరి కొత్తగా రాబోతున్న కాంగ్రెస్ బాస్ తెలంగాణలో పార్టీని ఏ మేరకు ముందుకు నడిపించగలరు? సీఎం పదవిని రెడ్డిలకు ఇవ్వడంతో బీసీలకు పీసీసీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో తమకు ఛాన్స్ ఇవ్వాలని సోనియా గాంధీని మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. అలాగే ఎస్సీ కోటాలో మల్లు రవి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్ లాబియింగ్ చేస్తున్నారు. కొందరు మంత్రులు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా లాబియింగ్ చేస్తున్నారు. ఆ లిస్టులో బీసీ వర్గానికే చెందిన మంత్రులతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఒకరికి జోడు పదవులు ఇవ్వడం కుదరదని, పార్టీ అధ్యక్ష పదవి కావాలంటే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని అధిష్టానం వారికి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగానే తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ వస్తారని అంతా ఊహించారు. కానీ లోక్సభ ఎన్నికలు వెంటనే ఉండడంతో రేవంత్ రెడ్డిని అధిష్టానం కంటిన్యూ చేసింది. దీంతో ఇప్పుడు మార్పు అనివార్యం కాగా రేవంత్ రెడ్డి కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పీసీసీ చీఫ్ నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ జాతీయ స్థాయి పోస్టులు సైతం తెలంగాణ నేతలకు దక్కే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ, జనరల్ సెక్రటరీ పోస్టుల కోసం నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పీసీసీ పదవిపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళొకసారి చెప్తున్నా. 2021 జూన్ 27 నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు,
నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించారు, సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఆ పార్టీని ఎంతలా తీర్చిదిద్దారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలపరిచారు. కొత్త రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న పార్టీని పవర్లోకి తీసుకురావడంలో రేవంత్ది కీలక పాత్ర. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి పార్టీలో పీసీసీ చీఫ్గా పార్టీని లాక్కొచ్చి అధికారం దిశగా నడిపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. రేవంత్ వాగ్దాటితో అధికార బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా కేసీఆర్ మీద బలమైన విమర్శలు చేస్తూ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు తిప్పుకుని ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తన చురుకుదనం, అగ్రెసివ్నెస్తో అధిష్టానం దృష్టిలో పడ్డారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలుపొంది తన సత్తా చాటారు రేవంత్. ఎంపీగా గెలవడంలో ఢిల్లీ నేతలతో సత్సంబంధాలు పెంచుకునేందుకు రేవంత్కు మంచి అవకాశంగా మారింది. దీంతో 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అందుకు కారణం యువనేత, అగ్రెసివ్ స్పీచ్లతో ప్రజలను ఆకట్టుకుంటూ మాస్ లీడర్గా పేరు తెచ్చుకోవడం, ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉన్న పార్టీకి ఊపిరులూదేందుకు కావలసిన స్ట్రాటజీలున్న నేతగా గుర్తించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. కానీ సొంత పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. బహిరంగంగానే వాళ్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఎక్కడా తన లక్ష్యాన్ని వదలలేదు. జీరోగా ఉన్న కాంగ్రెస్ పార్టీని హీరో లెవెల్కు తీసుకొచ్చేందుకు ప్రతి క్షణం కృషి చేశారు. అవమానాలు చుట్టుముట్టినా, ఆరోపణలు బాధ పెట్టినా, పరిస్థితులు ఒంటరిని చేసినా మొక్కవోని ధైర్యంతో 2023 ఎన్నికల్లో కేసీఆర్ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పనిచేశారు. ఈ క్రమంలో తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నారు. సునీల్ కనుగోలు లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టులను కూడా నియమించుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే రేవంత్కు వస్తున్న ఆదరణతో సీనియర్లలో ఒకంత ఈర్ష్య రావడం, వర్గాలుగా విడిపోవడం, తన వర్గానికి అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడంటూ రేవంత్పై బహిరంగంగానే ఆరోపణలు చేయడం పార్టీలో ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ అధిష్టానంతో చర్చలు జరుపుతూ వ్యూహాత్మకంగా సీనియర్లను కలుపుకుని ముందుకు సాగారు రేవంత్. ఇటు ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలు, ఆందోళనలు, నిరసనలకు గాను రేవంత్పై సుమారు 200 కేసులు నమోదయ్యాయి. అవన్నీ తనకు వచ్చిన మెడల్స్గా భావిస్తానంటూ రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణలో కేసీఆర్ను ఢీకొట్టే ఏకైక బలమైన లీడర్ రేవంత్ రెడ్డి మాత్రమే అన్న బలమైన వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన విజయవంతమయ్యారు. అందుకే సొంత పార్టీలోని సీనియర్లు ఎంతగా వ్యతిరేకించినా రేవంత్ వాటన్నింటినీ దాటుకుని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు అనే పేరుండగా రేవంత్ రెడ్డి మాత్రమే ఎలాంటి చీలికలు లేకుండా పార్టీని నడపగలిగారు. ఇప్పుడు కొత్తగా ఎంపిక చేయబోతున్న పీసీసీ చీఫ్ను కూడా రేవంత్ లాంటి గట్స్ ఉన్న నాయకుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు.
ఒకవైపు తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం దిశగా పరుగులు తీస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మరో 2-3 మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారన్న టాక్ సైతం వినిపిస్తోంది. తెలంగాణ సాధించిన పార్టీగా 10 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు పరిపూర్ణంగా పతనమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగించి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చిన క్షణం నుంచి ఆ పార్టీ తిరోగమనం ఆరంభమైంది. లోక్సభ ఎన్నికల్లో కనీస స్థానాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. ఇంకోవైపు బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో కొత్తగా వచ్చే పీసీసీ చీఫ్ ఆ 2 పార్టీలను నియంత్రించేలా సత్తా చూపాలి. ఇప్పటికే వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలో ఉంటుందని రేవంత్ చెబుతూ వస్తున్నారు. అలా కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉండాలంటే పార్టీని మంచిగా సమన్వయం చేసేలా పీసీసీ చీఫ్ పని చేయాలి. ఇప్పటికే ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్కకు ప్రాధాన్యమివ్వగా బీసీలకు కూడా పెద్దపీట వేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ భట్టీలకు తోడుగా ఓ బలమైన బీసీ నేతను రంగంలోకి దించే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నారు. అందుకే మహేష్ గౌడ్, మధు యాష్కి లాంటి వారు సీరియస్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాదాపు ఇద్దరిలో ఒకరికి పదవి ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి వీరిద్దరిలో జాక్ పాట్ కొట్టేదెవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది చివరి దశకు వచ్చినట్లు తెలుస్తుంది. కొత్త బాస్ నియామకం తర్వాత త్వరలోనే క్యాబినెట్ విస్తరణ కూడా ఖాయంగా కనిపిస్తుంది. క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఎవరి లాబియింగ్ వారు చేసుకుంటున్నారు. మరి పదవులు దక్కించుకునే లక్కీ లీడర్స్ ఎవరో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.